Hello everyone, welcome to our channel Maths by Pratham Sai. In this video, we are going to discuss about complex integration. Now you see, first we see line integrals and the line integral problems. First problem, evaluate integral 2y minus x square into dx plus integral 2y minus x square into dx plus 3x minus y dy. ఈ టర్మ్ ని మనం లైన్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయాలి by using along the parabola x is equal to t and y is equal to t square plus 3 joining the 0 comma 3 and 2 comma 4. ఈ టూ ఈక్వేషన్స్ యూజ్ చేస్తే మనకు వచ్చే పారాబోలా అనేది ఈ ఫామ్ లో ఉంటుంది. మనకి ఎలానే ఈ పాయింట్ జాయినింగ్ 0 comma 3 and 2 comma 4 పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేసాం, ఇది 0 comma 3 పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ అనేది 2 comma 4 పాయింట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ చూడండి, ఈ 0 comma 3 అనేది లోయర్ పాయింట్ అవుతుంది, ఈ 2 comma 4 అనేది అప్పర్ పాయింట్ అవుతుంది. సో ఈ కండిషన్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ఈ ఇంటిగ్రల్ ఫ్రమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఈ లైన్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయాలంటే ఏదైనా సరే ఓన్లీ వన్ వేరియబుల్ ఉండాలి, కానీ మనకి ఇచ్చిన ఫంక్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ లో ఉంది. సో ఈ టర్మ్స్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోకి ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై లో కన్వర్ట్ చేసుకుంటాం, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ అనే టర్మ్ లోకి అనదర్ వేరే టర్మ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు కండిషన్స్ ఇచ్చారు, పారాబోలా కండిషన్ 2t and y is equal to t square plus 3. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది టీ టర్మ్స్ లో ఉంది, అలానే వై వాల్యూ టీ టర్మ్స్ లో ఉంది. సో ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లోకి మొత్తం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లో కన్వర్ట్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ లో 2t అండ్ వై ప్లస్ లో టీ స్క్వేర్ ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 2 ఇంటూ వై వాల్యూ ఈ వాల్యూ టీ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ 2t హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వాల్యూ అంటే ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ dt అవుతుంది. ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే dy is equal to t స్క్వేర్ డిఫరెన్షియేట్ చేస్తే 2 into t కి డిఫరెన్షియేట్ చేస్తే dy అవుతుంది. 3 అనేది కాన్స్టెంట్ టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తే వాల్యూ 0 అవుతుంది. సో dx ప్లస్ లో 2 into dt సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 into dt ప్లస్ 3 into x వాల్యూ 2t మైనస్ y వాల్యూ t స్క్వేర్ ప్లస్ 3 t స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ dy వాల్యూ ఈ టర్మ్ అవుతుంది. 2t ఇంటూ dt 2t ఇంటూ dt అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ 2 ఈ టర్మ్ ఇలా అవుతా 2t స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 4t స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ dt అవుతుంది. ప్లస్ ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 6t మైనస్ t స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ dt అవుతుంది. ఈ టూ టర్మ్స్ dt కామన్ సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ ఈ 2ని మల్టిప్లై చేస్తే మన లోపలికి 4t స్క్వేర్ ప్లస్ 12 మైనస్ 8t స్క్వేర్ ప్లస్ ఈ 2tని మల్టిప్లై చేస్తే 12t స్క్వేర్ మైనస్ 2t క్యూబ్ మైనస్ 6t ఇంటూ dt అవుతుంది. ఈ టర్మ్స్ చూడండి మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంటాయి. సో by using these 2 points 0, 3 and 2, 4 ఈ 2 పాయింట్స్ అండ్ ఈ కండిషన్ యూజ్ చేసి లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ x is equal to t and y is equal to t square plus 3 ఈ టర్మ్ కి లిమిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లోయర్ లిమిట్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన పాయింట్ 0, 3 అనేది లోయర్ పాయింట్ అయింది, అలాంటి 2, 4 అనేది అప్పర్ పాయింట్ అయింది. సో 0, 3 అనేది లోయర్ లిమిట్ అవుతుంది అండ్ పైన ఉన్న 2, 4 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ దిస్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ లోయర్ లిమిట్ 0, 3 x, y ఫామ్ ఉంది. సో x is equal to 0 అండ్ y is equal to 3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఈ రెండిట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే t వాల్యూ ఎంత వస్తుందో అదే t వాల్యూ లోయర్ లిమిట్ అవుతుంది. ఓకే, x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 is equal to t ఫ్రమ్ దిస్ t is equal to 0 అయింది. నెక్స్ట్ y ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 is equal to 3 t స్క్వేర్ ప్లస్ 3 ఈ 3ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ దిస్ t ఈజ్ ఈక్వల్ టు 0. t వాల్యూ అనేది లోయర్ లిమిట్ వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ బై యూజింగ్ 2, 4 పాయింట్ యూజ్ చేసి అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. బై యూజింగ్ 2, 4 x, y ఫామ్ ఉంది. x is equal to y is equal to 4 ఈ 2 టర్మ్స్ ని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 2 is equal to 2 into t 2 క్యాన్సిల్ అవుతుంది. ఫ్రమ్ దిస్ t is equal to 1 అండ్
ఇంకా 4 y is equal t square plus 4 లో y ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 is equal to t square plus 3. 3ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే t square is equal to 1 అవుతుంది. ఫ్రమ్ దిస్ t is equal to రూట్ 1 వాల్యూ 1 అవుతుంది. సో t వాల్యూ అనేది పాజిటివ్ 1 తీసుకుంటాం అప్పర్ లిమిట్ అనేది. ఓకే, ఈ టర్మ్ కొంచెం సింప్లిఫై చేస్తే ఇంటిగ్రల్ t is equal to 0 to 1. ఇక్కడ 4t square minus 8t square plus 12t square. ఈ టర్మ్స్ 4t square minus 8t square అంటే minus 4t square minus 4t square plus 12t square అంటే 8t square అవుతుంది. మిగిలిన టర్మ్స్ minus 2t cube minus 6t plus 12 into dt అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఈ టర్మ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాల్యూ ఏమొస్తుంది, ఈ టర్మ్ ఇంటిగ్రేట్ చేస్తే 8 ఇంటూ టీ స్క్వేర్ ఇంటిగ్రేట్ చేస్తే 8 ఇంటూ టీ క్యూబ్ బై 3 అవుతుంది మైనస్ 2 ఇంటూ టీ క్యూబ్ ఇంటిగ్రేట్ చేస్తే టీ పవర్ 4 బై 4 అవుతుంది మైనస్ 6 ఇంటూ టీని ఇంటిగ్రేట్ చేస్తే టీ స్క్వేర్ బై 2 అవుతుంది ప్లస్ 12 ఇంటూ టీ. లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 8 by 3 into 1 power 4 minus 2 by 4 into 1 power 4. So 1 cube 1 power 4. 6 by 2 into minus 6 by 2 into 1 square plus 12 into 1. 12 into 1 minus lower limit substitute. Substitute 8 by 3 into 0. 0 cube అంటే 0 minus 2 by 4 into 0 power 4 అంటే 0 minus 6 by 2 into 0 square అంటే 0 plus 12 into 0 t plus 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 cube 1 cube వాల్యూ 1 అవుతుంది, 1 power 4 వాల్యూ 1 అవుతుంది, 1 square వాల్యూ 1 అవుతుంది. సింప్లిఫై చేస్తే 8 by 3 1 జా 2 జా minus 1 by 2 minus 2 1 జా 2 3 జా minus 3 plus 12. ఈ టర్మ్ మొత్తం 0 ఉంటే సంథింగ్ 0 అవుతుంది. సో ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ కూడా మొత్తం 0 అవుతుంది మైనస్ 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 8 by 3 minus 1 by 2 ప్లస్ 9 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. ఎల్సిఎం 6 అవుతుంది. 16 minus 3 ప్లస్ 6 9 54. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 16 plus 54 into 70 minus 3 by 6 is equal to 67 by 6 అవుతుంది. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఇలా లైన్ ఇంటిగ్రల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ వి సీ వన్ మోర్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఓవర్ సి x plus y dx, ఇంటిగ్రల్ ఓవర్ సి x plus y dx plus x square into y into dy along y is equal to 3x అనే కర్వ్ ఇచ్చాడు. బిట్వీన్ 0, 0 అండ్ 3, a అనే పాయింట్స్. ఈ పాయింట్స్ అనేవి ఈ కర్వ్ టచ్ అవుతూ వెళ్తాయి. సో ఈ కండిషన్స్ యూజ్ చేసి ఈ టర్మ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక లైన్ ఇంటిగ్రల్. ఇందులో కూడా 2 వేరియబుల్స్ x అండ్ y వేరియబుల్స్ ఉన్నాయి. సో వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ x టర్మ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y టర్మ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t టర్మ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 3x ఉంది. సో y ప్లస్ లో 3x సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో కన్వర్ట్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు 3 into dx అవుతుంది. dy ప్లస్ లో 3 into dx సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లస్ లో 3x సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ x ప్లస్ y ప్లస్ లో 3x into dx ప్లస్ x స్క్వేర్ into y. ఈ y వాల్యూ 3x into dy టర్మ్, ఈ టర్మ్ 3 into dx. మనకి ఇచ్చిన వేరియబుల్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోకి వెళ్ళిపోయి, సో లిమిట్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోనే కన్సిడర్ చేసుకుంటాం. మనకి పాయింట్స్ ఇచ్చారు ఫ్రమ్ 0, 0 to 1, 3, a. సో ఇది ఎక్స్ కామా వై టర్మ్ అవుతుంది, ఇది కూడా ఎక్స్ కామా వై టర్మ్ అవుతుంది. ఇది లోయర్ లిమిట్ అవుతుంది, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. సో పాయింట్స్ అనేవి కూడా ఎక్స్ అండ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లిమిట్ తీసుకుంటాం కాబట్టి ఎక్స్ టర్మ్స్ లిమిట్స్ అవుతాయి. ఇది ఫ్రమ్ దిస్ ఈ టర్మ్స్ అండ్ లోయర్ లిమిట్, ఈ టర్మ్ అప్పర్ లిమిట్ కన్సిడర్ చేసుకున్నాం అంటే ఓన్లీ ఎక్స్ వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 3. ఎక్స్ వాల్యూ 0 లోయర్ లిమిట్ అవుతుంది, 3 అనేది అప్పర్ లిమిట్ అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, x ప్లస్ 3x అంటే 4x dx
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x ఇంటూ 3 ఇంటూ 3 9 x స్క్వేర్ ఇంటూ x అంటే x క్యూబ్ dx. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 0 టు 3 4x ప్లస్ 9x క్యూబ్ ఇంటూ dx అవుతుంది. ఈ టర్మ్ని ఇంటిగ్రేట్ చేస్తే 4x స్క్వేర్ బై 2 ప్లస్ 9 ఇంటూ x పవర్ 4 బై 4 అవుతుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 టు 3. లిమిట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 1 జా 4 2 జా సో 2 1 జా 2 2 జా 2 ఇంటూ x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 9 ప్లస్ 9 బై 4 ఇంటూ 3 పవర్ 4 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 స్క్వేర్ వాల్యూ 0 ప్లస్ 9 బై 4 ఇంటూ 0 పవర్ 4 వాల్యూ 0 అవుతుంది. ఫ్రమ్ దిస్ 2 ఇంటూ 9 ప్లస్ 9 by 4 into 3 power 4. 3 power 4 value 81. Minus 0 into something 0 అవుతుంది. 0 into something 0 అవుతుంది. ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. Is equal to 18 plus 9 into 18 81. 9 729 by 4 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 7 LCM 4 అవుతుంది. 4 into 18 అంటే 72 plus 729 is equal to 801 by 4. ఇది ఇంటిగ్రల్ లైన్ ఇంటిగ్రల్ వాల్యూ. ఈ లైన్ ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఇలా ఇచ్చిన కండిషన్స్ అండ్ పాయింట్స్ ని యూజ్ చేసుకొని ఈ లైన్ ఇంటిగ్రల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Now you see one more problem. Here evaluate integral 0 to 1 plus iota x square minus I into y dz along y is equal to x and y is equal to x square. Two problems ఇచ్చారు. along y is equal to x తో చేసినప్పుడు ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది, along y is equal to x square తో చేసినప్పుడు దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ మనకి లిమిట్స్ కూడా ఇచ్చారు, లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ అనేది 0 ప్లస్ i ఇంటూ 0 ఫామ్ ఉంటుంది, అంటే 0,0 ఫామ్ ఉంటుంది, 0,0 అండ్ అప్పర్ లిమిట్ 1 ప్లస్ iota అంటే 1,1 ఫామ్ ఉంది. x వాల్యూ 1 y వాల్యూ 1, ఇక్కడ x వాల్యూ 0 y వాల్యూ 0. ఓకే, ఇక మనకి ఈ టర్మ్ ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉంది, అలానే dz టర్మ్. ఈ dz టర్మ్స్ ని ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. మనకి z వాల్యూ తెలుసు, z వాల్యూ x ప్లస్ i వాల్యూ. ఈ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే dz ఇస్ ఈక్వల్ టు dx ప్లస్ i ఇంటూ dy అవుతుంది. ఈ dz ని ఈ dx ప్లస్ i dy తో రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేస్తే ఇంటిగ్రేషన్ 0,0 టు ఈ 1 ప్లస్ i అని కూడా 1,1 రాసుకుంటాను. x స్క్వేర్ మైనస్ i ఇంటూ y dz ప్లస్ ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే dx ప్లస్ i ఇంటూ dy అవుతుంది. ఓకే, ఈ టర్మ్ సింప్లిఫై చేయాలంటే ఈ టర్మ్ కూడా ఏదైనా సరే 1 వేరియబుల్ ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉండాలి ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉండాలి. కానీ ఈ టర్మ్ అనేది x అండ్ y లో ఉంది. సో వీటిని x టర్మ్స్ ఆర్ y టర్మ్స్ లో కన్వర్ట్ చేసుకుందాం బై యూజింగ్ గివెన్ కర్వ్స్. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు x కర్వ్ ఇచ్చాడు. సో x ప్లస్ లో y సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో కన్వర్ట్ చేసుకుందాం మొత్తం కూడా. ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు dx అవుతుంది. ఈ టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ x స్క్వేర్ మైనస్ i ఇంటూ y ప్లస్ లో x సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ dx ప్లస్ i ఇంటూ dy ప్లస్ లో dx సబ్స్టిట్యూట్ dx. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోకి మారిపోయింది. సో లిమిట్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో తీసుకోవాలి. ఈ టర్మ్ x కామా y ఉంది, ఇక్కడ కూడా x కామా y ఫామ్ ఉంది. సో ఓన్లీ x టర్మ్స్ మాత్రమే తీసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ టర్మ్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ y లోకి మారిస్తే ఓన్లీ y టర్మ్స్ మాత్రమే లిమిట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఓన్లీ x టర్మ్స్ తీసుకుంటాం. లోయర్ లిమిట్ లో x వాల్యూ 0, అప్పర్ లిమిట్ లో x వాల్యూ 1. ఈ టర్మ్స్ సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 x స్క్వేర్ మైనస్ i ఇంటూ x. ఈ టర్మ్ లో dx కామన్ ఇస్తే 1 ప్లస్ iota ఇంటూ dx అవుతుంది. ఫ్రమ్ దిస్ 1 ప్లస్ iota కాన్స్టెంట్ టర్మ్, సో ముందు రాద్దాం. 1 ప్లస్ iota ఇంటూ ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 x స్క్వేర్ మైనస్ i ఇంటూ x dx అవుతుంది. ఈ టర్మ్ ని ఇంటిగ్రేట్ చేస్తే 1 ప్లస్ iota ఇంటూ x స్క్వేర్ కి ఇంటిగ్రేట్ చేస్తే x క్యూబ్ బై 3 మైనస్ iota ఇంటూ x కి ఇంటిగ్రేట్ చేస్తే x స్క్వేర్ బై 2 అవుతుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 టు 1. లిమిట్ సబ్స్టిట్యూట్ 1 ప్లస్ iota ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 మైనస్ iota ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, 1/2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్
0 cube and 0 by something value 0 by 3 minus iota into 0 square and 0 by 2. 0 by something ఈ టర్మ్ 0 అవుతుంది, 0 by something ఈ టర్మ్ కూడా 0 అవుతుంది, 0 minus 0 ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. మిగిలిన టర్మ్స్ లో 1 plus iota into 1 by 3 minus iota by 2 అవుతుంది. ఇది along the path y is equal to x, ఈ ఇంటిగ్రల్ వాల్యూ అనేది along the path y is equal to x వాల్యూ అనేది 1 plus iota into 1 by 3 minus iota by 2 అవుతుంది. నెక్స్ట్ y is equal to 1 by 2 కర్వ్ తోటి చూద్దాం. సారీ, y is equal to x square కర్వ్ తోటి along y is equal to x square కర్వ్ తోటి కర్వ్ లో ఈ టర్మ్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dy is equal to x square కి డిఫరెన్షియేట్ చేస్తే 2x into dx అవుతుంది. ఓకే, మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ 0, 0 to 1, 1 ఈ టర్మ్ x square minus I into y dx plus I into dy అవుతుంది. ఈ టర్మ్స్ x y టర్మ్స్ లోకి మార్చుకున్నాం. ఇక్కడ y is equal to x square ఇచ్చారు కాబట్టి y ప్లస్ లో x square సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోకి మారిపోతాయి. ఇంటిగ్రేషన్ x square minus I into y plus x square సబ్స్టిట్యూట్ చేస్తే x square into dx plus I into dy plus ఈ టర్మ్ సబ్స్టిట్యూట్ చేస్తే 2x into dx అవుతుంది. ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో కన్వర్ట్ అయ్యాయి. సో లిమిట్స్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ లోయర్ లిమిట్ లో x, y ఫామ్ ఉంది. ఇక్కడ లిమిట్స్ అనేవి x టర్మ్ లో తీసుకోవాలి. లోయర్ లిమిట్ అనేది x వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ అప్పర్ లిమిట్ లో x, y ఫామ్ ఉంది. సో ఈ అప్పర్ లిమిట్ లో x వాల్యూ తీసుకున్నట్టు x వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకే, ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. ఇంటిగ్రేషన్ x is equal to 0 to 1. ఈ టూ టర్మ్స్ నుండి x స్క్వేర్ కామన్ ఇస్తే x square of 1 minus iota into ఈ టూ టర్మ్స్ నుండి dx కామన్ ఇద్దాం. dx కామన్ ఇస్తే 1 plus iota into 2x dx అవుతుంది. ఫ్రమ్ దిస్ 1 minus iota అనేది కాన్స్టెంట్, x is equal to 0 to 1, x squared into 1 plus 2x iota dx అవుతుంది. ఈ టర్మ్ కొంచెం సింప్లిఫై చేద్దాం. 1 minus iota into integration x is equal to 0 to 1, x square multiply చేస్తే x square plus 2x cube iota into dx అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 minus iota into x square కి ఇంటిగ్రేట్ చేస్తే x cube by 3 plus 2 iota into x cube కి ఇంటిగ్రేట్ చేస్తే x power 4 by 4 అవుతుంది. లిమిట్స్ ఫ్రమ్ 0 to 1, 2 1 2 2 లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్స్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 minus iota into 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ అంటే 1 మైనస్ ప్లస్ ఇంటూ iota into x power 4 అంటే 1 power 4 అంటే 1 by 2 మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 క్యూబ్ అంటే 0 by 3 ప్లస్ 0 power 4 iota into 0 power 4 అంటే 0 by 2 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 minus iota into 1 by 3 ప్లస్ iota by 2 అవుతుంది. 0 by something 0 అవుతుంది. ఇక్కడ 0 by something 0 అవుతుంది. ఈ టర్మ్ మొత్తం కూడా 0 అవుతుంది. సో ఫైనల్ గా 1 minus iota into 1 by 3 plus iota by 2 అనేది along y is equal to x square. ఈ లైన్ ఇంటిగ్రల్ ఈ టర్మ్ ని along y is equal to x square సాల్వ్ చేస్తే మనకి 1 minus iota into 1 plus 1 by 3 plus iota by 2 వాల్యూ. ఇలా లైన్ ఇంటిగ్రల్ వాల్యూస్ ని బై యూజింగ్ గివెన్ కర్వ్స్ అండ్ గివెన్ లిమిట్ పాయింట్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాము. Thanks for watching. Please like, share and subscribe. If you have any doubts, comment in the comment section. Okay, thank you.